హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో మనమైతే వంకాయ పూర్ణాన్ని చేసుకోబోతున్నాం. చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేసి ఈ విధంగా వంకాయ పూర్ణాన్ని అయితే ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మీకైతే నాన్ వెజ్ కంటే కినా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే వంకాయలను అయితే ఒక పావు కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను. నేను తీసుకునేసి ఒకే సైజు వంకాయలు, మనకైతే పూర్ణానికి అయితే ఒకే సైజు ఉండాలి వంకాయలు, కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా కాకుండా ఒకే సైజులో ఉంటే చాలా బాగా వస్తుంది. మనమైతే ఇప్పుడైతే వంకాయలను అయితే ముందుగానైతే మనమైతే ఫ్రెష్గానైతే కడిగేసేద్దాం. వాటర్ పోసేసి ఒకసారి కడిగేసేసి పక్కకి పెట్టేసేయండి. ఇప్పుడైతే మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి బాగా వేగగానే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల పల్లీలు అయితే వేసేయండి, అదే వేరుశెనగలు. అలాగే ఒక 2 టీ స్పూన్ల నూనె అయితే వేసేయండి. స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టేసేయండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసేయండి. అలాగే ఒక సగం ఎండు కొబ్బరిని అయితే వేసేసి వీటిని అయితే బాగానైతే వేపుకోవాలి. మనమైతే వంకాయ పూర్ణం కదా చేసుకునేది, పూర్ణంలోకి అయితే మసాలా కావాలి కాబట్టి దీనైతే బాగానైతే వేపేసేయండి. చూసారు కదా, మనకైతే ఈ దినుసులు అయితే కాస్త వేగితే సరిపోతుంది. మనకైతే ధనియాలు పల్లీలు ఇవన్నీ కాస్త చిటపట అంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లబడగానే మనమైతే మిక్సీలో మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వంకాయలు అయితే మీరైతే ఈ విధంగానైతే 4 భాగాలను అయితే కట్ చేసేయండి. 2 వైపుల నుంచి అన్ని వంకాయలకైతే ఈ విధంగా మనం మసాలా పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగానైతే కట్ చేసేసేయండి. మనం వేపుకున్న మసాలాలు మిక్సీ పట్టేటప్పుడే మీరైతే కాస్త మెరగగానే ఇందులోనే 1.5 టీ స్పూన్ అయితే కారం అయితే వేసేయండి. వేసేసేసి మళ్ళీ మెత్తగానైతే మిక్స్ అయితే పట్టేసేయండి. ఇందులోనే రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసుకోండి. వేసేసేసి మెత్తగానైతే మిక్స్ అయితే పట్టేసేయండి. చూసారు కదా, మసాలాను అయితే ఈ విధంగానైతే మెత్తగానైతే పట్టేసేయండి. కొద్దిగా వాటర్ అయ్యండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడైతే ఈ మసాలాను తీసుకొనేసి మనం వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి అయితే ఈ విధంగానైతే పెట్టేసేయండి. మొత్తం అన్ని వంకాయల్లోకి ఈ విధంగా మనకైతే కొద్దిగా వెడల్పు ఇలా అనేసేసి వంకాయని ఈ విధంగానైతే మసాలాను అయితే పెట్టేసేయండి అన్ని వంకాయలకి ఈ విధంగానే. చూసారు కదా, ఈ విధంగానైతే మొత్తం అయితే పూర్ణాన్ని అయితే మొత్తం వంకాయలోకి పెట్టేసేయండి. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి అదే కడాయిలోనే ఒక టీ స్పూన్ అయితే పోపు గింజలు వేసేయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. కరివేపాకు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి వీటితో పాటే వేపేసేయండి. ఉల్లిపాయలు అయితే కాస్త వేయగానే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేయండి. పసుపు వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేయండి. అల్లం పేస్ట్ వేసేసేసి ఉల్లిపాయలతో పాటే బాగా వేపేసేయండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిన తర్వాత మనమైతే ముందుగానే మసాలా పెట్టినాక వంకాయలని అయితే ఇందులోనైతే వేసేయండి. వేసేసి ఒకసారి గరిటె పెట్టకుండా అలా ఇలా అనేసేయండి. అనేసి మూత పెట్టేసేసి ఏం కదిలించకుండా ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయండి. మూత తీసేసేసి వంకాయలని అయితే ఉడకని వైపుకి అలా తిప్పేసేయండి. తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. ఈలోపు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేయండి. మూత తీసేసి మనమైతే ముందుగానే మసాలా నూరు పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అయితే మొత్తం అయితే ఇందులో అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి మొత్తం వంకాయల్ని కలగలిపేసేయండి. కలగలిపేసి ఇందులోకి సరిపడనైతే నీళ్ళైతే పోసుకోండి. మరీ ఎక్కువగా పోసుకోవద్దు, సరిపడా పోసేయండి. పోసేసేసి స్టవ్ అయితే మీడియంలో పెట్టండి. మీడియంలో పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి మనం ఒక 5 నిమిషాలు అలా వదిలేసి మనకైతే వంకాయలు అయితే బాగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయండి. మూత తీసేసేసి ఒకసారి అయితే అలా వంకాయల్ని చినగకుండా అలా కలిపేసేయండి. కలిపేసేసేసి అలా తిప్పేసుకుంటే వంకాయ అనేది మసాలాలో బాగా ఉడకాలి. అప్పుడే మనకు పూర్ణానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసేయండి. మరో 3 నిమిషాల తర్వాత మూత తీసేయండి. వంకాయ అయితే చూసారు కదా, మంచి గుమగుమలాడ వాసన అయితే వచ్చేస్తుంది. నాకైతే బాగా ఉడికేసింది వంకాయ. మనకు వంకాయ అనేది బాగా ఉడకాలి, అప్పుడే మసాలా అనేది బాగా పట్టేస్తుంది వంకాయకు. మనకు ఆ పూర్ణానికి అనేది మంచి రుచి అనేది వచ్చేస్తుంది.
నేనైతే ఇక్కడ పావు కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను. తీసుకొనేసి వాటికి సరిగ్గా కొలతలు అయితే తీసుకొనేసి చేశాను. మనకైతే చూశారు కదా వంకాయ పూర్ణం మంచి చిక్కటి గ్రేవీతో ఎట్లా వచ్చేసిందో. మరి మీరు కూడా అయితే ఎప్పుడు ట్రై చేయకపోతే వంకాయ పూర్ణం అయితే ఈ విధంగానైతే ట్రై చేయండి. మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇది అయితే మా విలేజ్లో స్పెషల్. మరి ఈ వంకాయ పూర్ణం రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.